అందరికీ నమస్కారం. రేపు శుక్రవారం గ్యాస్ స్టవ్ కింద ఈ ఆకును పెట్టండి. లక్ష్మీదేవి మీ ఇంటికి కోట్ల కట్టలను పట్టుకొని మీ ఇంటికి వస్తుంది. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో అంతానో అర్థమవుతుంది. ఇక మనం వీడియోలోకి వస్తే పొయ్యి కింద ఇవి పెడితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈ శుక్రవారం చేసే పరిహారాలకు విశిష్టత అనేది ఉంటుంది. అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించాలి. శుక్రవారం రాగానే చాలామంది ఆడవారు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అమ్మవారి ముందు దీపం పెడుతూ ఉంటారు. శుక్రవార నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఈ శుక్రవారం రోజు ఒక దీపం పెట్టినా చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుంది. జీవితంలో మనకు ధనానికి ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ శుక్రవారం పూట తప్పనిసరిగా ఇంట్లో దీపం పెట్టాలి. అలా పెట్టేవారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. అయితే ఇలా శుక్రవారం రోజు దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో కొన్ని వస్తువులను మనం వేసుకుంటే మనకున్నటువంటి జాతక దోషాలు పోతాయి. ఆర్థికంగానూ కలిసి వస్తుంది. ఐశ్వర్యం కలిసి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. శుక్రవారం రోజు మీరు ఎక్కడ దీపం పెట్టినా, అంటే ఇంట్లో దీపం పెట్టినా లేక గుడిలో దీపం పెట్టినా ఆ దీపంలో చక్కగా ఒక అర స్పూన్ అంత బెల్లం పొడిని వేయండి. అంటే చిన్న బెల్లం ముక్కను వేయండి. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని పెట్టండి. అలాగే దీపంలో చిటికెడంత బెల్లం పొడిని అలా వేయడం వల్ల మీ కష్టాలన్నీ కూడా పోయి బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారుతుంది. బెల్లంతో పాటుగా ఒక యాలక్కాయని కూడా ఈ దీపంలో వేయండి. మీకు విపరీతమైన లక్ష్మి కటాక్షం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక శుక్రవారం పూట అందరూ కూడా ఈ దీపంలో బెల్లం మరియు ఒక యాలకులను వేసి దీపాన్ని వెలిగించండి. శుక్రవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఒక ప్రత్యేకమైన ఆకులు పెడితే చాలు లక్ష్మీదేవి కోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుంది. మీ కష్టాలను కూడా తీరిపోతాయి. సమస్యలు బాధలు పోయి మీరు ధనవంతులుగా మారిపోతారని సిద్ధశాస్త్రం చెప్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. గ్యాస్ స్టవ్ కింద ఒక ప్రత్యేకమైన ఆకును పెడితే చాలు లక్ష్మీదేవి నోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుందని మన పెద్దలు చెప్తున్నారు. మరి ఆ ఆకు ఏమిటి అంటే తామరాకు. శుక్రవారం రోజు ఉదయాన్నే స్త్రీలు చక్కగా స్నానం చేసుకొని తామరాకుపై కొన్ని మంగళకరమైన వస్తువులను వేసి గ్యాస్పై కింద ఆకును పెడితే చాలు ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో తిరుగులేని సంపదలు వస్తాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయని పరిహార శాస్త్రంలో ఉంది. ఏమీ లేవు. ఈరోజు ఆడవారు ఉదయాన్నే స్నానం చేసి గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి మీ పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా ఒక మంచి తామరాకును తీసుకోండి. చిరుగులు పురుగులు మచ్చలు లేని మంచి తామరాకును తెచ్చుకోండి. చెరువుల్లో ఉండే తామరాకునైనా సరే తెచ్చుకోవచ్చు, లేదా బయట తామరాకు అయినా సరే కొని మనం తెచ్చుకోవచ్చు. తామరాకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. తామరాకులపై లక్ష్మీదేవి ఎప్పుడు కూర్చొని ఉంటుంది. ఈ తామరాకులు లక్ష్మీ స్థానం. తామరాకుతో పరిహారాలు చేస్తే 100కు 100% ఫలితాలు వస్తాయని మనకు సిద్ధశాస్త్రం చెప్తుంది. కనుక తామరాకును తీసుకొని ముందు ఆకును పసుపు నీటితో శుద్ధి చేయండి. ఆ ఆకు తర్వాత తామరాకులు అర స్పూన్ అంత పసుపు వేయండి. పసుపు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలాగే పసుపు అనేది చాలా పవిత్రమైనది, మంగళకరమైనది, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. కనుక ముందు పసుపును వేయడం వల్ల ఆ పసుపును మన తీసివేస్తుంది. ఆ తర్వాత ఈ తామరాకులు ఒక అనాస పువ్వును వేయండి. అనాస పువ్వు అనేది సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. అనాస పువ్వు ధనాన్ని ఆకర్షిస్తుంది. ధన ద్వారాలు తెచ్చుకునేలాగా చేస్తుంది. మిమ్మల్ని ధనవంతులుగా మార్చే శక్తి ఈ అనాస పువ్వుకు ఉంటుంది. కనుక ఒక అనాస పువ్వును వేయండి. ఇక ఆఖరిలో 2 తులసి ఆకులను అలాగే చిటికెడు కుంకుమను వేయండి. ఇవి 2 కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. వీటన్నిటిని వేసిన తర్వాత ఈ తామరాకును మీ కుడి చేత్తో జాగ్రత్తగా పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరగండి, బాత్రూమ్ తప్పించి. మిగిలిన అన్ని గదుల్లో తిరిగేసరికి తర్వాత ఆ ఆకును జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మీ గ్యాస్ కింద పెట్టండి, వదిలేయండి. పెట్టే ముందు ఒకసారి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. ఇలా శుక్రవారం రోజు తామరాకు గ్యాస్ కింద పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దరిద్ర బాధలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, ఆర్థికంగా స్థిరపడగలుగుతారు. అలాగే ధన లాభం కలుగుతుంది. నోట్ల కట్టలు సంపాదించే శక్తి వస్తుంది.
గ్యాస్పై కింద పెట్టిన ఈ ఆకును 48 గంటల తర్వాత తీసి అంతే ఆదివారం రోజు తీసి ఆ ఆకును అన్ని పదార్థాలతో కలిపిన పొట్లంలాగా చుట్టేసి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టండి. వేప చెట్టు, రావి చెట్టు, మారేడు చెట్టు ఇలా తులసి తప్ప ఏ చెట్టు మొదట్లో అయినా సరే పడేయవచ్చు. చిన్న పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. లెక్కలేనంత ఐశ్వర్యాన్ని మీ ఇంటికి పంపుతుంది. కాబట్టి అందరూ కూడా రేపు శుక్రవారం రోజు ఈ ఆకుతో పరిహారాన్ని చేసుకొని మంచిగా చక్కటి ఫలితాలను పొందండి. గ్యాస్ పై కింద పెట్టండి. అమ్మవారి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.